నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. డీజీఎఫ్ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను డీజీఎఫ్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం రోజున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పొన్నాల రవీందర్ మాట్లాడుతూ, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జనవరి 10వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించేందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చెలో కరీంనగర్ పేరిట జర్నలిస్టుల రాష్ట్ర మహాసభ పోస్టర్ను విడుదల చేయటం జరిగిందని, సంఘాలు సంస్థలు అనే తేడా లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరి సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న డీజీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి జీతభత్యాలు లేకపోయినా సమాజ శ్రేయస్సును ఆకాంక్షించి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న జర్నలిస్టులు సమాజంలో వివక్షకు గురి అవుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీలో వివిధ ప్రభుత్వ రాయితీలను వర్తింపచేయడంలో జాప్యం, నిర్లక్ష్యం జరుగుతుందని, ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా జర్నలిస్టులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చింతకింది సింగరయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్ల విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రపు శ్రీనివాస్, జర్నలిస్టులు సంజీవ్, దయాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులం మేం జర్నలిస్టులం, జనం గుండె చప్పుళ్ళం, కలం గలం కార్మికులం. జర్నలిస్టులం మేం జర్నలిస్టులం, జనం గుండె చప్పుళ్ళం, కలం గలం